నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 5 బిల్లులు, 2 నివేదికలను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు డిజైన్పై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అధికారిక ప్రకటన చేయనున్నారు. ఈ సమావేశంలో రైతు భరోసా విధి విధానాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఇప్పటికే తమ పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఆదేశించారు. అటు విపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు కౌంటర్ ఇవ్వాలని అధికార పక్షం రెడీ అయింది. ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలనున్నాయి. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 5 బిల్లులు, 2 నివేదికలను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు డిజైన్పై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అధికారిక ప్రకటన చేయనున్నారు. ఈ సమావేశంలో రైతు భరోసా విధి విధానాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఇప్పటికే తమ పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఆదేశించారు. అటు విపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు కౌంటర్ ఇవ్వాలని అధికార పక్షం రెడీ అయింది. ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలనున్నాయి. రైట్గా దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 5 బిల్లులు, 2 నివేదికలను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి రాజు? గుడ్ మార్నింగ్ చక్రి. ఈ రోజు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభ, శాసన మండలి ఉభయ సభలు కూడా ఉదయం 10:30 ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా ఈ శీతాకాల సమావేశాల్లో పలు కీలకమైన బిల్లులు సభ ముందుకు రానున్నాయి. అదేవిధంగా ఈ యొక్క సమావేశాలు చాలా హాట్ గా సాగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన, అదేవిధంగా ఈ ఏడాది పాలనలో ఇటు మరోవైపు ప్రభుత్వం ఏమో ఈ ఏడాది పాలనలో సాధించిన విజయాలు చెప్పుకుంటామని ప్రభుత్వం, మరోవైపు ప్రతిపక్షాలేమో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఉరుకున పెడతాము, ఖచ్చితంగా ప్రజా సమస్యలపై పోరాడతామని చెప్పి మరోవైపు ప్రతిపక్షాలు. మొత్తానికైతే అంటే ప్రతిపక్షాలు, పాలకపక్షం ఈ రెండు పార్టీల మధ్యనైతే ఒక మాటల యుద్ధం కొనసాగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. పలు కీలకమైన బిల్లులను యొక్క ఆ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు చర్చకు వచ్చే అంశాలు 7 అంశాలు చర్చకు వస్తాయని చెప్పేసి ఇప్పటికే శాసనసభ బులెటిన్ కూడా విడుదల చేయడం జరిగింది. జీతాలు, పింఛన్ల చెల్లింపు, అనర్హత తొలగింపు సవరణ ఆర్డినెన్స్ బిల్లును కూడా ఈ రోజు ఆ సభలో ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ పురపాలక సంఘాల ఆర్డినెన్స్ సవరణ బిల్లు ఈ రోజు ఆ సభలో ప్రవేశపెడతారు. అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించిన ఆర్డినెన్స్ సవరణ బిల్లు, అదేవిధంగా తెలంగాణ వస్తు సేవల పన్నుకు సంబంధించిన ఆర్డినెన్స్ ను, అదేవిధంగా 2022-23 సంవత్సరానికి గాను తెలంగాణ ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి 9th యాన్యువల్ రిపోర్టు, అదేవిధంగా 2021-2022కు సంబంధించినటువంటి రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ 7th యాన్యువల్ రిపోర్ట్ ను కూడా సభ ముందు ఈ రోజు ఉంచనున్నారు. ముఖ్యంగా తెలంగాణ పంచాయతీరాజ్ ఆర్డినెన్స్ 2024 బిల్లును కూడా ఈ రోజు సభలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి 7 అంశాలను సభలో ప్రవేశపెడతామని చెప్పేసి ఇప్పటికే బులెటిన్ అయితే విడుదల చేయడం జరిగింది. దీంతో పాటు ముఖ్యంగా ఇటు మరోవైపు ఖచ్చితంగా ప్రతిపక్షాలు అయితే ప్రజా సమస్యలపై ఖచ్చితంగా చర్చించాలని పట్టుబట్టే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మరోవైపు మూసీ కావచ్చు, అదేవిధంగా ఇతర సమస్యలు కావచ్చు, వాటిపై సభలో చర్చించాలని చెప్పేసి ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఇటు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మరోవైపు శాసనసభ ఎన్ని రోజులు నడవాలని చెప్పేసి ఈ రోజు సభ ప్రారంభమైన తర్వాత, సభ ఈ బిల్లులు ప్రవేశపెట్టిన తర్వాత సభ వాయిదా పడనుంది. వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశంలో స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. ఈ బీఏసీ సమావేశంలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలని ఒక నిర్ణయం కూడా తీసుకోనున్నారు. సో దాన్ని బట్టి సభా సమావేశాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అయితే మొత్తానికైతే ఈ యొక్క సమావేశాల్లో రైతు భరోసా అంశం, అదేవిధంగా ఆర్ఓ, అదేవిధంగా మూసీ ప్రక్షాళనకు సంబంధించి చర్చించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. దాంతో పాటు ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని శాసనసభ ప్రాంగణంలో ప్రతిష్ఠించనుంది ప్రభుత్వం. కాబట్టి దీనిపైన
సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు మార్చవలసి, ఆ రూపాన్ని ఎందుకు మార్చవలసి వచ్చింది, సో దానికి ఆ ప్రభుత్వం ఏం చేయాలనుకుంది, ఎప్పుడు అంటే కేబినెట్ లో ఎప్పుడు తీర్మానం చేసింది, దానికి సంబంధించి విధి విధానాలు ఎట్లా చేసింది, ఈ రోజు ఒక దాని ఆవిష్కరణకు సంబంధించి ప్రతిపక్షాలను కూడా కలుపుకు వెళ్ళాలని చెప్పేసి కూడా సభలో అయితే ఒక ప్రకటన అయితే చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే మొత్తానికి ఈ యొక్క సమావేశాలు మాత్రం చాలా వాడి వేడిగా సాగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది చక్రి. అయితే రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా ఈ సమావేశాల విధి విధానాలపై చర్చించే అవకాశం అయితే ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే విధి విధానాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పటికే ఆ రైతు భరోసాకు సంబంధించి దానికి కేబినెట్ సబ్ కమిటీ కూడా వేయడం జరిగింది. ఆ కేబినెట్ సబ్ కమిటీ కూడా దాదాపు నివేదిక కూడా పూర్తి చేసినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ సమావేశాల్లోనే ఆ నివేదికను కూడా ప్రవేశపెట్టి ఆ రైతు భరోసాను ఈ సంక్రాంతి నుంచి ఇస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సమావేశాల్లోనే రైతు భరోసా యొక్క దాని విధి విధానాలను ఖరారు చేసి ముందు ఇందులో చర్చించిన తర్వాత ఖరారు చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అయితే ఆ రైతు భరోసా విషయంలో కూడా మాటల యుద్ధం కొనసాగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం చెప్తా ఉంది అందులో కోట విధిస్తాము, ఎందుకంటే 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా రైతు భరోసా వస్తుంది కాబట్టి, రాళ్ళు గుట్టలకు కూడా గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కేవలం సాగు చేస్తున్న రైతులకు మాత్రమే ఇస్తామని చెప్పేసి ఏదైతే ప్రకటించిన నేపథ్యంలో ఖచ్చితంగా దాని యొక్క విధి విధానాలు కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు అవన్నీ కూడా సభలో ప్రవేశపెట్టి చర్చించి దాన్ని ఆమోదించుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. కాబట్టి దానిపైన కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చర్చ అయితే కొనసాగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం లఘితర్ల అంశం కావచ్చు, గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్స్ కావచ్చు, అదేవిధంగా మూసీ ప్రక్షాళన విషయంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉంది. 1,00,000 కోట్లు దోచుకునేందుకు సిద్ధమయ్యింది కాంగ్రెస్ ప్రభుత్వం అని. సో దానిపైన కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ఇటు కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా అస్త్రశస్త్రాలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ఖచ్చితంగా ప్రజా సమస్యలపై పోరాడతామని చెప్పి ఇప్పటికే ఆ రెండు పార్టీలు అయితే ప్రకటించడం జరిగింది. మరోవైపు ప్రభుత్వం కూడా ఈ సంవత్సరం పాటు కూడా మేము ఖచ్చితంగా ప్రజా పాలన అందించాము, దానికి సంబంధించి విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నాము, ఖచ్చితంగా రైతులందరూ కూడా ప్రజాపాలనలో సంతోషంగా ఉన్నారు, ఇంకా మిగిలిన హామీలు కూడా త్వరలోనే అమలు చేస్తామని చెప్పి మరోవైపు ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వబోతోంది. మొత్తానికైతే ఈ మూడు పార్టీల మధ్య బీఆర్ఎస్, బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్ మూడు పార్టీల మధ్య ఖచ్చితంగా మాటల యుద్ధం అయితే ఈ యొక్క సమావేశాల్లో కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే రాజు, ఇక అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఇప్పటికే తమ పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు నిన్న. అయితే ఈరోజు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉందా? ముఖ్యంగా అందరి దృష్టి మాత్రం మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పైన ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఆయన శాసనసభ సమావేశాలకు కేవలం బడ్జెట్ సమావేశాల తొలి రోజు మాత్రమే, అది కూడా కొద్దిసేపు మాత్రమే సభకు వచ్చి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఎప్పుడు కూడా అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్షానికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి కూడా అసెంబ్లీలో మాట్లాడలేదు, కేవలం ఒక్క రోజు మాత్రమే రావడం జరిగింది. అయితే ఈసారి కేసీఆర్ వస్తారా రారా అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. అయితే పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అయితే కేసీఆర్ వచ్చే అవకాశం దాదాపుగా లేనట్టుగానే మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే 2025 తర్వాత కేసీఆర్ బయటికి వస్తారు అని చెప్పేసి గతంలో కేటీఆర్ ఏదైతే ప్రకటించడం జరిగిందో, ఎందుకంటే రేవంత్ రెడ్డి మమ్మల్ని ఎదుర్కోమనండి, కేటీఆర్ గానీ హరీష్ రావు గానీ కేసీఆర్ ను ఎదుర్కొనేంత స్థాయి లేదని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చాలా సార్లు విమర్శిస్తా ఉంది ప్రభుత్వాన్ని. ఈ నేపథ్యంలోనే సో సభకు వస్తారా కేసీఆర్ రారా అనేది ఒక ఉత్కంఠ కొనసాగుతా ఉంది. అయితే ఎక్కువ శాతం అయితే వచ్చే అవకాశమే లేనట్టుగా అయితే మనకైతే అందుతున్న సమాచారం ప్రకారం. రైట్, థ్యాంక్ యూ రాజు.